హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు స్థిరమైన ఆదాయం పీఆర్సీతో మరింత లాభం. పెండింగ్ బిల్స్ క్లియరెన్స్ కోసం 62,571 విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్నటువంటి ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిబంధనలకు సంబంధించి కొన్ని విస్తుపోయే మరియు షాకింగ్ గణాంకాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరియు చేసే ఖర్చుల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది ప్రభుత్వ సేవకులు ఉన్నారు? వారి కోసం ఖజానా నుండి ఎంత మొత్తం వెళ్తోంది? మరియు భవిష్యత్తులో రాబోయే కొత్త పీఆర్సీ వల్ల ఈ పరిస్థితి ఎలా మారబోతోంది? మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి మొదటగా మన రాష్ట్రంలో ఉన్న మానవ వనరుల గణాంకాలను గమనిస్తే ప్రస్తుతం విధుల్లో ఉన్న రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అక్షరాల 5,20,368 మందిగా ఉంది. వీరంతా సచివాలయాలు మొదలుకొని పాఠశాలలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. వీరికి తోడుగా తమ జీవితకాలమంతా ప్రభుత్వానికి సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్ల సంఖ్య 2,94,944 మందిగా ఉంది. అంటే మొత్తంగా చూస్తే దాదాపు 8,15,312 మందికి పైగా వ్యక్తులకు ప్రతి నెల ప్రభుత్వం నుండి నేరుగా ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయి. మరి ఈ 8,00,000 మంది పైన ఆధారపడిన వారి కుటుంబాలను కూడా లెక్కలోకి తీసుకుంటే రాష్ట్ర జనాభాలో ఒక భారీ భాగంగా నేరుగా ప్రభుత్వ ఖజానాతో ముడిపడి ఉంది. ప్రభుత్వం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క ఆధార్ నంబర్ మరియు ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సేకరించి పారదర్శకత కోసం వాటన్నిటిని ఆన్‌లైన్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసింది. దీనివల్ల ఎక్కడ డూప్లికేషన్ లేకుండా అసలైనటువంటి లబ్ధిదారులకే నగదు అందుతోందని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఇక అసలైన ఆర్థిక లెక్కల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల జీతాల కోసం ఏడాదికి 49,461 రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తోంది. అదే సమయంలో పెన్షనర్ల కోసం మరొక 13,110 రూపాయల ఖర్చు చేస్తోంది. ఈ రెండిటిని కలిపితే మొత్తం ఖర్చు 62,571 రూపాయలకు చేరుకుంది. ఈ సంఖ్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే రాష్ట్రం సంపాదించే మొత్తం రెవెన్యూ ఆదాయంలో ఇది సుమారు 30.67% అని గుర్తుంచుకోవాలి. అంటే రాష్ట్రానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ప్రతి రూ. 100లో సుమారు రూ. 31 కేవలం జీతాలు మరియు పెన్షన్లకే సరిపోతున్నాయి. దీనివల్ల మిగిలిన నిధులతో సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులు చేపట్టడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. పరిస్థితి ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల భారం మరో రూ. 10,000 వరకు పెరిగిపోయి ఉంది. ఉద్యోగులకు అందాల్సిన డీఏ బకాయిలు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ నగదు వంటివి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ బకాయిలను ఒకేసారి చెల్లించే స్థితిలో లేకపోవడంతో నెలకు కేవలం రూ. 700 చొప్పున వాయిదా పద్ధతిలో విడుదల చేస్తోంది. అంటే ఒకేసారి ఆర్థిక భారం పడకుండా చిన్న చిన్న మొత్తాలలో ఈ అప్పులను తీరుస్తోంది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే వచ్చే ఏడాది సుమారు 7,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. వారు రిటైర్ అయినప్పుడు వారికి ఇచ్చే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం మరొక రూ. 10,000 సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం. జీతాల విషయంలో ఒక ఆసక్తికరమైన పోలికను మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ముఖ్యమంత్రి గారి ప్రాథమిక వేతనం రూ. 41,000గా ఉంటే పరిపాలనలో అత్యంత అధికారి అయినటువంటి చీఫ్ సెక్రటరీ సీఎస్ గారి జీతం రూ. 2,25,000 వరకు ఉంటుంది. అయితే ఆశ్చర్యకంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ఇంజినీర్లు నెలకు 2.5 లక్షల నుంచి రూ. 6,00,000 వరకు సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని స్పష్టం చేయాలి. ఈ ఇంజినీర్లు జీతాలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి రావు. వారు పనిచేసే సంస్థలు, ఉదాహరణకు విద్యుత్ సంస్థ లేదా మైనింగ్ కార్పొరేషన్లు వంటివి తమ సొంత ఆదాయం నుంచి ఈ జీతాలను చెల్లిస్తాయి. దీనివల్ల ప్రభుత్వంపై నేరుగా భారం పడదు. కానీ వ్యవస్థలో ఉన్న జీతాల వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
చివరగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం 12వ పీఆర్సీ. కొత్త వేతన సవరణ కమిషన్ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు కనీసం 20-30% పెరిగే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రూ. 62,571 కోట్ల రూపాయల ఖర్చు కాస్త అమాంతం పెరిగి సుమారు 75,000-80,000 కోట్ల రూపాయల వరకు చేరుకోవచ్చు. ఇది రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో సగానికి పైగా వాటాను ఆక్రమించే ప్రమాదం ఉంది. ఒకవైపు ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే, మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తులో ఈ ఆర్థిక సమతుల్యతను ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది? అభివృద్ధి పనులకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తుంది అనేది ఇప్పుడు పెను సవాలుగా అయితే మారింది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.